బీజేపీకి ఒక స్టార్ ప్లేయర్ కావాలి. సౌత్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్స్ బీజేపీకి ఉన్నది కళ్యాణ్ గారు. ఎట్ ద మూమెంట్ ఆయనకి డిఫరెంట్ పార్టీ అయినా కూడా 2016లో జయలలిత గారికి పొలిటికల్ గా స్ట్రాటజైజ్ చేశారైనా, చాలా గట్టిగా గెలిచారు ఆవిడ. 2021లో డిఎంకే చేశారు, ఆయన వాళ్ళు కూడా చాలా గట్టిగా గెలిచారు. ప్లస్ ఆయన పెద్ద పెద్ద మెగా యాత్రాస్ కండక్ట్ చేయడంలో చాలా దిట్ట. ఆయన ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, రాహుల్ గాంధీ గారిది కూడా భారత్ జోడో యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ అవుట్ అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ ని తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ స్టేజ్ లో నిలబెట్టారు 2024 ఎలక్షన్స్ లో. తమిళనాడు పాలిటిక్స్ లో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు కదా, అదే అబ్ కీ బార్ మోడీ సర్కార్ నుంచి మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పనిచేశారు. ఆయన చెన్నైలో టీవీకే ఆఫీస్కి వెళ్ళి, అదే తమిళహ వెట్రిక్ కలగం విజయ్ గారి పార్టీకి వెళ్ళి మొత్తం 3 hours పొలిటికల్ మీటింగ్ నడిచింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమిళనాడు ఎలక్షన్స్ మాత్రమే కాదు, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచేటప్పుడు స్లోగన్స్ అవి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఒక బుక్ చదువుతున్నాను నేను, ది ఎలక్షన్స్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా అని, రాజ్దీప్ సర్దేశాయ్ గారు రాసింది. అగైన్ ఆయన పొలిటికల్ వ్యూ పాయింట్ తో నేను అన్నిటితో ఏకీపించకపోవచ్చు, బట్ ఆయన బుక్ లో ఆయన పాయింట్ రాశారు. ఒక కీ రోల్ అడిగారు బీజేపీ పార్టీలో, చాలా హై లెవెల్ రోల్ అది ఇవ్వకపోయేసరికి బయటకు వచ్చేసారు. ఈయన 2019 ఆ టైంలోనే బయటకు వచ్చేసారని చెప్పి ఆయన రాశారు. సో ఇప్పుడు క్యాంపెయిన్ స్లోగన్స్ అవి ఇచ్చేటప్పుడు దానికే ప్రశాంత్ కిషోర్ గారు చాలా ఫేమస్. ఆయన జాబ్ ప్రొఫైల్ అంతా ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అలా ఇచ్చేటప్పుడు ఒకవైపు డిఎంకే ఉంటుంది, ఇంకోవైపు ఏఐడిఎంకే ఉంటుంది. జనరల్ గా ఈ రెండు పార్టీసే స్ట్రాంగ్ పార్టీస్ తమిళనాడులో. ఈ రెండు పార్టీస్ ద్రవిడియన్ ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్ గా లోపలికి తీసుకొని ఉన్నాయి. తమిళనాడుకి సంబంధించి గత చాలా సంవత్సరాలుగా ఈ రెండు పార్టీస్ అటు ఇటు మారుతున్నాయి. బట్ ఈసారి రాబోయే ఎలక్షన్స్ లో ఇంకో 2 ప్లేయర్స్ యాడ్ అయ్యారు. అఫ్ కోర్స్ అన్నమలై గారు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ ఆయన ఇంత స్ట్రాంగ్ గా నేను ఏ పార్టీతో కొలాబరేట్ అవ్వట్లేదు, అది ఏఐడిఎంకే అయినా కూడా, ఎందుకంటే మా కోర్ ఫిలాసఫీ బీజేపీ ఫిలాసఫీ ఏదైతే ఉందో జనాలకు చెప్పాలని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన ఇంకొక బిగ్ ప్లేయర్ విజయ్ గారు. ఆయన 3 నెలల క్రితం ఆయన చేసిన ఫస్ట్ స్పీచ్ ఏదైతే ఉందో చాలా పెద్ద హిట్ అయింది, అది జనాల్లోకి వెళ్ళింది. కాకపోతే ఇప్పటికే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ఏమన్నారు, నా ఐడియాలజికల్ ఎనిమీ ఇస్ బీజేపీ, పొలిటికల్ ఎనిమీ ఇస్ డిఎంకే అని చెప్తూనే ఆయన పోస్టర్ల మీద కటౌట్ల మీద అన్ని రకాల జనాల్ని పెట్టారు. వాళ్ళు ప్రో ద్రవిడియన్ అవ్వనివ్వండి, న్యూట్రల్ గా ఉండే వాళ్ళ నుంచి ఇటు ఫార్ రైట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వరకు. అందులో అంబేద్కర్ గారు ఉన్నారు, కామరాజన్ గారు ఉన్నారు, ఆయన ఒకప్పటి సీఎం, ఆయన కాంగ్రెస్ కి సంబంధించిన ఆయన. ఎక్స్ట్రీమ్ ద్రవిడియన్ ఐడియాలజీ నుంచి ఈవి రామస్వామి అని ఆయన కూడా ఉన్నారు. సో ఏంటి విజయ్ గారి పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి అని జనాలు కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి కలిస్తే ఆయన ఖచ్చితంగా బీజేపీకి అగేన్స్ట్ గా స్లోగన్స్ రాయాల్సిందే. ఎందుకంటే విజయ్ గారు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు ఐడియాలజికల్ ఎనిమీ ఇస్ బీజేపీ అని. డిఎంకేకి ఏఐడిఎంకేకి ఏం రాస్తారో చూడాలి. దానికి అదనంగా ఒకవేళ గానీ కళ్యాణ్ గారు రంగంలోకి వస్తే అన్నమలై గారితో కలిపి క్యాంపెయినింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది పొలిటికల్ ల్యాండ్స్కేప్. ఒక పక్కన స్టాలిన్ గారు ఉంటారు డిఎంకే నుంచి, ఒక పక్కన అన్నమలై గారు కళ్యాణ్ గారు ఉంటారు, అండ్ దెన్ మూడో సైడ్ విజయ్ గారు ఉంటారు. ఏడిఎంకే నుంచి పళనిస్వామి తదితరులు ఉంటారు. ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని మైండ్ లో పెట్టుకొని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అసలు ఎలక్షన్స్ టైంలో ఏం చేస్తాడైనా, ఎందుకంటే అందరూ అనుకున్నట్టు చాలా సింపుల్ గా ర్యాండమ్ గా ఒక స్పీచ్ వచ్చేది ఒక రాజకీయ నాయకుడికి, దాని వెనక ఎంతో స్ట్రాటజీ ఉంటుంది, ఎంతో మంది పనిచేస్తుంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద స్టార్ ప్లేయర్ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొని ఎలక్షన్స్ టైంలో ఆయన ఏం చేస్తారు ఈ పర్టికులర్ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఒక దేశ పౌరుడిగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మీరు తెలుసుకుంటారు. ప్లస్ విజయ్ గారు కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ టాపిక్. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి రోజు ఒకటి మీ దగ్గరకు వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మన దేశంలో మన చుట్టూ జరిగే విషయాలు, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే విషయాల నుండి అంతర్జాతీయంగా జరిగే విషయాల దాకా 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే చాలా మంది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళందరికీ ఈ మాట తెలుసు, బట్ ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరు, అసలు ప్రశాంత్ కిషోర్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అని టక్కన అడిగితే 3 మాటలు వస్తాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ క్యాంపెయిన్ మేనేజర్, పాలసీ కన్సల్టెంట్. దీనికి కొంచెం డబుల్ టాప్ చేసి జూమ్ ఇన్ చేసి మనం చూద్దాం. ఒక ఎలక్షన్ లో గెలవాలంటే ఏం కావాలి, ఇది ఒక $1 million క్వశ్చన్ కదా. సో ఆయన దీనికి ఎలా రెస్పాండ్ అవుతాడంటే, ఒక పార్టీ నుంచి జనాలకి కరెక్ట్ అయిన మెసేజింగ్ వెళ్తుందా, ఓటర్ అవుట్ రీచ్ ఎంత వరకు ఉంది, అండ్ బూత్ లెవెల్ ప్లానింగ్ జరుగుతుందా లేదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. 2014 ఎలక్షన్ టైంకి ఆయన బీజేపీకి పనిచేస్తున్నారు. సో ఆ టైంకి కాంగ్రెస్ మీద జనాలకి జనరల్ గానే ఒక కోపం ఉంది. అది కోల్ స్కామ్ అవనివ్వండి, కామన్వెల్త్ గేమ్ స్కామ్ అవనివ్వండి, 2G స్కామ్ అవనివ్వండి, ఇలా రకరకాల స్కామ్స్ బయటకు వస్తున్నాయి. 70,000 కోట్ల స్కామ్, ప్రపంచ క్రీడా వేదికపై దేశం పరువు తీసిన కుంభకోణం, ఒక ఈవెంట్ ని కండక్ట్ చేయడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైనం. దానికి 2-3 సంవత్సరాల ముందు నుంచి అన్నా హజారే మూవ్మెంట్ అని, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ అని జనాలు పట్టించుకోవట్లేదని చెప్పి కాంగ్రెస్ మీద ఒక ఇన్కంబెన్సీ ఉంది జనాలకి. దాన్ని పట్టారు ఆయన. దానికి తగ్గట్టుగానే ఆయన మెసేజింగ్ ఉంది జనాల దగ్గర. దాంతో పాటుగా వచ్చినగానే ఆయన ట్రేడ్ మార్క్ స్లోగన్స్. ఇప్పుడు ఈ అబ్ కీ బార్ మోడీ సర్కార్ అని ఆయన ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో జనాలకు బాగా అంటుకుంది. ఆ టైంకి ఒక పార్టీ మీద కన్నా ఒక వ్యక్తి మీద నమ్మకాన్ని క్రియేట్ చేశారు. గుజరాత్ మోడల్ ఎగ్జాంపుల్ గా చూపించారు. అలాగే బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వస్తుంది బీహార్ ఎలక్షన్, ఈ సంవత్సరం వస్తుంది, రాబోతుంది. బట్ ఆ టైంలో జేడీయూ స్లోగన్ కూడా అదే చేశారు, నితీష్ కే సాత్ అని. అంతేందుకు ఒక్కసారి మనం 2019 ఆంధ్రప్రదేశ్ వద్దాం. మనం మీలో ఎంతమంది తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా కీ రోల్ ప్లే చేశారు ఈ ప్రశాంత్ కిషోర్ గారు. ఆ టైంలో 175 సీట్స్ లో 151 సీట్లు కొట్టారు, 22 లోక్సభ సీట్లు కొట్టారు, మొత్తం స్వీప్ చేశారు. ఫస్ట్ ఆయన ఏం చేశారు, ఒక ఐపాక్ కమిటీని వేశారు. అసలు ఐపాక్ కమిటీ అంటే ఏంటి, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని. సో ఒక పొలిటికల్ పార్టీ ఆయన హైర్ చేసుకుంటే ఫస్ట్ ఆయనకు పెద్ద ఆఫీస్ ఇవ్వాలి, మంచి కంప్యూటర్లు
ఇవి అవి అన్ని పెట్టేసుకొని ఆయన సైడ్ నుంచి ఆయన ఏ సామాన్లు తీసుకురాడు, మనం మొత్తం సెట్ చేసిస్తే ఆయన కోర్ టీమ్ తో పాటు ఆయన వస్తారు. దాని తర్వాత ఎవరైతే స్మార్టెస్ట్ పీపుల్ ఉంటారు కదా, ఐఐటీస్ ఐఐఎంస్ నుంచి స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయబోయే ప్రతి వాళ్ళని హైర్ చేస్తారు ఫస్ట్ ఆ పర్టికులర్ ఎలక్షన్స్ కి సంబంధించి. వైఎస్ఆర్ గారు 2003లో పాదయాత్ర చేశారు. ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేనిఫెస్టో బేస్డ్ పుష్ ఉండదు ఆయనకి, అంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఇది అని మాత్రమే కాకుండా ఒక పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో జనాల్లోకి ఎంత బాగా మనం తీసుకెళ్లగలుగుతాం, ఒక ఎమోషనల్ కనెక్ట్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం అనే జోన్ మీద ఆయన పనిచేస్తారు. అందులో భాగంగా చేసిందే జగన్ గారి 3600 కిలోమీటర్ల పాదయాత్ర. ఆ టైంలో అది బాగా సక్సెస్ అయింది. అదే కాకుండా వెల్ఫేర్ ని పట్టుకున్నారు, నవరత్నాలు అని చెప్పి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, అమ్మఒడి, ఆసరా చేయూత అని చెప్పి అవన్నీ ప్లాన్ చేశారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఎలక్షన్ తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ మీద నేను మాట్లాడలేదు. ఎలక్షన్ ముందు ఆయన గెలిపించడానికి ఈయన ఏం చేశారు అనే పాయింట్స్ మాత్రం మనం టచ్ చేస్తున్నాం ఈ పర్టికులర్ వీడియోలో. ప్లస్ ఇదే కాకుండా ఆయన మోడస్ ఆపరెండి ఎట్లా పనిచేస్తుందంటే, మన దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో, మనం 2019కి ఒకసారి వెళ్దాం, ఆ టైంలో ఎలా ఉంది ఎలక్షన్ ల్యాండ్స్కేప్. జగన్ గారికి ఈయన పనిచేస్తున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్ ఐపాక్ టీమ్ అంతా ఆయనకి కేటాయించారు. జనసేనతో కూడా పనిచేస్తారు కానీ ఫుల్ ఫ్లెజ్డ్ టీమ్ ఏం పెట్టలేదు అక్కడ. పార్షియల్ సపోర్ట్ అనుకోండి మీరు, అదే జనసేనకి ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. ఒక సీట్ వచ్చింది. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సోషల్ మీడియాలో నెరేటివ్ ని మార్చడానికి ట్రై చేశారు. ఆయన మీద జనాలకు ఉండే ఇన్కంబెన్సీని సోషల్ మీడియా వైపు డ్రైవ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఆయనలో. జనరల్ పొలిటికల్ స్ట్రాటజిస్టులు గ్రౌండ్ లెవెల్లో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా జనాలతో వెళ్ళి ఎలా మాట్లాడొచ్చు అని చూస్తారు కానీ సోషల్ మీడియా దాకా వచ్చి అక్కడ నెరేటివ్స్ ని బిల్డ్ చేయడం నుంచి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇప్పించేదాకా ఆయన చూసుకుంటారు. తర్వాత ప్రతి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కి ఉండాల్సిన ఒక మేజర్ బలం ఏంటో తెలుసా? డేటా. ఎంత డేటా ఉంటే దాన్ని మనం ఎంత కరెక్ట్ గా ఎనలైజ్ చేయగలిగితే దీన్నే డేటా అనలిటిక్స్ అంటారు. దాంట్లోనే మనకు మన స్ట్రెంగ్స్ వీక్నెస్ అర్థం అవుతాయి. సో గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయి ఒక ఓటర్ మైండ్ సెట్ ఎలా ఉంది అని మైక్రో టార్గెటింగ్ చేస్తారు. అంటే స్వింగ్ ఎట్టెళ్ళబోతుంది, ఒక కాన్స్టిట్యుయెన్సీలో, ఒక వార్డ్ లో ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం పనిచేసే పొలిటికల్ లీడర్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తారు. వీక్నెస్ లేకుండా దాని స్ట్రెంగ్స్ కింద ఎట్లా మార్చాలి, దాన్ని మనం ఎలా డ్రైవ్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర మనం పట్టాలి, ఏ డైలాగ్ చెప్పాలి, మన మేనిఫెస్టోలో ఏం యాడ్ చేయాలి, ఇవన్నీ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఆయన పని. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2019లో ఆయన ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశారో అలాగే కళ్యాణ్ గారితో కూడా పనిచేశారు. బట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఆయనకి ఇవ్వలేదు. ఏదైతే ఐపాక్ టీమ్ జనసేనతో పనిచేసిందో అది చాలా పార్షియల్ ఇన్పుట్స్ ఇచ్చింది. అంత పెద్ద టీమ్ కాదు, అన్ని ఇన్పుట్స్ కూడా లేవు. సో ఒక చిన్న స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఏర్పడింది ప్రశాంత్ కిషోర్ గారికి, కళ్యాణ్ గారికి. అది వాళ్ళు బయట బహిరంగంగా చెప్పలేదు కానీ ఆ ఎలక్షన్ తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఏ పార్టీస్ తో అయితే కొలాబరేట్ అయ్యారో, ఆయన ఏ పొలిటికల్ స్ట్రాటజీస్ అయితే తీశారో, ఇవన్నీ చూస్తే మనకు అర్థం అవుతుంటది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఈ తమిళనాడు పాలిటిక్స్ వచ్చినప్పుడు ఇంకో 1 year 3 months ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ క్యాంపెయినింగ్ చాలా గట్టిగా జరగబోతుంది. బీజేపీకి ఒక స్టార్ ప్లేయర్ కావాలి. సౌత్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్స్ బీజేపీకి ఉన్నది కళ్యాణ్ గారు. ఎట్ ద మూమెంట్ ఆయనకి డిఫరెంట్ పార్టీ అయినా కూడా స్ట్రాంగ్ కొలాబరేషన్ ఉంది. ఈ మధ్యన కళ్యాణ్ గారు సౌత్ ఇండియా టెంపుల్స్ అన్నింటినీ కవర్ కూడా చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకున్నారు. సో సౌత్ లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఏర్పడుతుంది కళ్యాణ్ గారికి. సో ఈ స్ట్రెంత్ అన్నమలై గారికి యాడ్ చేయాలి. క్యాంపెయినింగ్ లో కళ్యాణ్ గారు చాలా పెద్ద అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఎందుకంటే అన్నమలై గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయన. బట్ ఆయనకు సపోర్ట్ అనేది ఉండాలి. అండ్ నార్త్ ఇండియన్స్ కి తమిళనాడులో పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎందుకంటే గత కొద్ది దశాబ్దాలుగా ఈ ద్రవిడియన్ ఫిలాసఫీని వాళ్ళ మైండ్ లో పెట్టారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అందరినీ అసలు వీళ్ళు మా దేశమే కాదు, వీళ్ళు ఎక్కడో ఆరియన్స్, వీళ్ళు యూరోప్ నుంచి వచ్చారు, వీళ్ళకి మాకు అసలు సంబంధం లేదు అన్నట్టే చూస్తారు. ఎవరైతే హిందీ మాట్లాడతారో, ఎవరైతే సంస్కృత్ మాట్లాడతారో. ఇన్ఫాక్ట్ స్టాలిన్ గారు అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా ఆ రాతల్లో కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్ అయితే అందులో తమిళ్ ఉంటదని చెప్పి ప్రూవ్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు ఆయన. సో బీజేపీకి సంబంధించినంత వరకు అన్నమయ్య గారు, కళ్యాణ్ గారే సౌత్ లో స్ట్రాంగ్ గా ఉండేది. అండ్ ప్రశాంత్ కిషోర్ గారు విజయ్ గారిని మీట్ అయి వచ్చిన తర్వాత కూడా ఈ వేరే పార్టీ వాళ్ళందరూ ఏమంటున్నారు, దట్ ఇన్క్లూడ్స్ డిఎంకే, ఏడీఎంకే, బీజేపీ, వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం విషయం లేదు. ఆయన జస్ట్ 3 గంటలు కలిసి వచ్చారు. ఒకవేళ స్ట్రాటజీస్ ఉన్నా కూడా తమిళనాడులో ఆ స్ట్రాటజీలు అంత వర్కౌట్ అవ్వవు. ఇది ఎవరు అంటున్నారు? డిఎంకే వాళ్ళు అంటున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గారు 2021లో డిఎంకేతో కూడా పనిచేశారు. స్టాలిన్ గారిని ఒక పీపుల్స్ లీడర్ లాగా చాలా బలంగా పుష్ చేశారు ఆయన. ఆ స్లోగన్ కూడా ఒకటి ఉంది, చాలా ఫేమస్ స్లోగన్ అది, స్టాలిన్ వాదా వరారు అని చెప్పి. అంటే స్టాలిన్ గారు ఈసారి ఖచ్చితంగా వస్తారని చెప్పి ఆయన ఒక డైనాస్ట్ పాలిటీషియన్ లాగా, ఆయన తండ్రి గారి తర్వాత ఆయన వచ్చారని చెప్పి ఆయన పుష్ చేస్తున్నప్పుడు లేదు ఈయన ఖచ్చితంగా ఈయన నిలబడే క్యాండిడేట్ అయినా, ఈయన మనలో ఒకడు అని చెప్పి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా పుష్ చేశారు ఆయన. ఆయనకు జనాలకు ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చి గెలిపించారు ఆ టైంలో. స్వీపింగ్ విక్టరీ అది 2021లో డిఎంకే. అదే డిఎంకే వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని ఈయన పెద్ద ఏం చేయలేరు అని చెప్తున్నారు. అలా ఒక సైడ్ వాళ్ళంటే ఇంకొక సైడ్ వాళ్ళు ఏమంటారంటే అదంత ముందుకెళ్లే మీటింగ్ కాదు, అది అక్కడితో ఆగిపోతుంది, విజయ్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకోరు అని చెప్పి ఒక సైడ్ వాళ్ళు అంటున్నారు. బట్ తమిళనాడుకి ప్రశాంత్ కిషోర్ గారికి చాలా అభినవభావ సంబంధం ఉంది. 2016లో జయలలిత గారికి పొలిటికల్ గా స్ట్రాటజైజ్ చేశారైనా, చాలా గట్టిగా గెలిచారు ఆవిడ. 2021లో డిఎంకే చేశారు, ఆయన వాళ్ళు కూడా చాలా గట్టిగా గెలిచారు. ప్లస్ ఆయన పెద్ద పెద్ద మెగా యాత్రాస్ కండక్ట్ చేయడంలో చాలా దిట్ట ఆయన. అది ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, రాహుల్ గాంధీ గారిది కూడా భారత్ జోడో యాత్ర అని చెప్పి ఆల్మోస్ట్ అవుట్ అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ ని తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ స్టేజ్ లో నిలబెట్టారు 2024 ఎలక్షన్స్ లో. తర్వాత కాంగ్రెస్ కి ఆయన కూడా చెడినట్టుంది, నాకు తెలియదు అది కంప్లీట్లీ. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ అదంతా చూస్తుంటే కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. ప్లస్ ఏదైతే పాస్ట్ అండ్ ప్రెసెంట్ లో ఉండే ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉంటుందో లీడర్ కి ప్రజలకి మధ్యలో, దాన్ని ఫ్యూచర్ బేస్డ్ ఏఐ డ్రివెన్ రియల్ టైమ్ డేటాని ఆయన తీసుకొని మర్జ్ చేసి ఆయన స్ట్రాటజైజ్ చేస్తారు. కాబట్టి ఆయన చాలా ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. ప్లస్ ఇంకొక వెరీ స్మార్ట్ థింగ్ ఆయన ఏం చేస్తారు తెలుసా, సైలెంట్ ఓటర్స్ అని
ఉంటారు. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు వాళ్ళు ప్రతి ఎలక్షన్కి వెళ్ళి ఓటేస్తారు, సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది కొంతమందికి డెవలప్మెంట్ కావాల్సి ఉంటుంది, కొంతమందికి వెల్ఫేర్ కావాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది, ఒక్కొక్క రకమైన హోప్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి, ఒక్కొక్క రకమైన ఆశ ఉంటుంది. ఈ సైలెంట్ ఓటర్స్ ని పట్టుకోవడంలో ఆయన చిన్న మాస్టరీ చేశారు. ఆయన ఈ సైలెంట్ ఓటర్స్ ని చాలా మంది లైట్ తీసుకుంటారు, వీళ్ళు అసలు ఓటే వేయరని చెప్పి. కాకపోతే వాళ్ళు వస్తారు, పోలింగ్ బూత్ కి వస్తారు, ఓటు గుద్దుతారు. సో అతని మైండ్ లో ఏముంది తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఆర్టే అది. సో అవి కూడా తెలుసుకొని ఎవరెవరు ఎలాంటి పర్సన్ కి ఓటు గుద్దుతారు. ఎందుకంటే స్వీపింగ్ విక్టరీస్ ఎలా నడుస్తాయి, సగం మంది ఇటు సగం మంది అటు ఉంటే చాలాసార్లు ఎలక్షన్స్ లో ప్రతి లీడర్ కి జనాలు వస్తారు కదా, మరంటప్పుడు 150 సీట్లు 170 సీట్లు ఎట్లా వస్తాయి? ఈ సైలెంట్ ఓటర్సే ఆ స్వీప్ తెచ్చేది. సో ఈ సైలెంట్ ఓటర్స్ ని పట్టుకోవడం దగ్గర కూడా ఆయనకు స్ట్రాటజీ ఉంది. ప్లస్ 2016లో జంగల్ రాజ్ అని చెప్పి బీహార్ లో బీజేపీ లాలూ యాదవ్ గారు నితీష్ కుమార్ గారు కలిసినప్పుడు అంటే దాన్ని కూడా గఠబంధన్ ఫర్ బీహార్స్ ఫ్యూచర్ అని చెప్పి మార్చేసేయగలిగాడు ఈయన. ఈసారి అందుకే బీజేపీ బీహార్ చాలా గట్టిగా తీసుకుంది. ఈసారి బీహార్ లో మనం కొట్టాలి అని చెప్పి మొన్న జరిగిన బడ్జెట్ దానికి నిదర్శనం. బీహార్ లో చాలా ఎలకేట్ చేసింది. అది మఖానా బోర్డు నుంచి, కొత్త ఎయిర్పోర్ట్ నుంచి చాలా ఉన్నాయి ఇప్పుడు బీహార్ లో కొత్త యూనియన్ బడ్జెట్ లో. అట్ ద సేమ్ టైం ఆయన ఏదైతే నెగటివ్ ట్రోలింగ్ ట్రెండ్ ని తీసుకొచ్చాడో పాలిటిక్స్ లో, అది చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. ఈయన చేసే పొలిటికల్ స్ట్రాటజీస్ కి అది ఒక నెగటివ్ అవుట్కమ్ లా తయారైంది. ప్లస్ ఆయన బీజేపీ మీద పెట్టుకున్న గ్రడ్జ్ ఏదైతే ఉందో, నాకు వీళ్ళు సీట్లు ఇవ్వలేదని చెప్పి, అలాంటి పర్సనల్ గ్రడ్జెస్ పాలిటిక్స్ లో ఉండకూడదని నేను నమ్ముతున్నాను. దీని మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. అది కాకుండా విజయ్ గారు దేని వైపు అయితే నిలబడుతున్నారు, ఆయన కంప్లీట్లీ ప్రో వెల్ఫేర్ లో ఉన్నారు ఆయన. ఎందుకంటే మొన్న పరందూరులో కూడా చెన్నై దగ్గర ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాల్సి వస్తే ఆయన అక్కడ దాకా వెళ్ళిపోయి ఇక్కడ కట్టకూడదు, ఇక్కడ మీరు ఎలా కడతారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. నేను బిలీవ్ చేసేది ఏంటంటే వెల్ఫేర్ ని, డెవలప్మెంట్ ని రెండు కళ్ళల్లో మనం చూడాలి. ఏ ఒక్క దాన్ని మనం అవాయిడ్ చేసినా మనకు పబ్లిక్ నుంచి ఒక నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దీని గురించి అన్నమలయ్య గారు కూడా మాట్లాడుతూ, మీరు అక్కడ కట్టకపోతే ఎక్కడ కడతారు, మీరు సొల్యూషన్స్ లేకుండా వచ్చి ధర్నాలు చేస్తే ఎలా, మీరు వచ్చి పరందూరులో మీరు కట్టొద్దు అని చెప్పినప్పుడు ఇక్కడ కట్టండి, ఫలానా ప్లేస్ లో కట్టాలి అని మీరు చెప్పాలి కదా అని ఆయన క్వశ్చన్ చేశారు. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా విజయ్ గారికి వై సెక్యూరిటీ కూడా ఇచ్చింది. XYZ ఉంటది కదా, X అంటే 4 ఉంటారు అనుకుంటా, Y అంటే 8 మంది ఉంటారు ఎప్పుడు ఆయన చుట్టూ. ఆయనకి లైఫ్ కి థ్రెట్ ఉందని చెప్పి ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ గా నడవబోతుంది పాలిటిక్స్ అంతా. అన్నిటినీ ఈజీగా అర్థమయ్యేలా మీకు చెప్పారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత మీకు ఎలక్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారో ఒక చిన్న ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకుంటే నాకు కింద కామెంట్స్ లో డెఫినెట్లీ రాసి చెప్పండి. అది కాకుండా మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, ఏ రోజు మిస్ అవ్వకుండా మీ ముందు ఇలాంటి వీడియోస్ తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. భూమి బద్దలైనా మన వీడియో ఒకటి వచ్చేస్తుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి మీరు డైరెక్ట్ గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడుకుందాం. దానికి అదనంగా ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూద్దాం అనుకున్నా, లేదా నా గురించి, నా చుట్టూ జరుగుతున్న విషయాలు చూద్దాం అనుకున్నా, నా గురించి నేను తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియోస్ కన్నా ఎక్కువగా రెండు వచ్చాయని అక్కడ మాట్లాడదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతుంటే, గ్లోబల్ సౌత్ ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతుంటే జయశంకర్ గారు చాలా గట్టిగా ఇచ్చారు. ఇండియా అంటే మేము పడేవాళ్ళం కాదు అన్నట్టు మాట్లాడారు ఆయన. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఎల్ సాల్వడోర్ కి సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద, అతి క్రూరమైన ప్రిజన్ అది. వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్స్ వస్తుంటారు అక్కడికి. దాని గురించి వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above arrogance. Rise above ignorance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.